జయ గురుదేవ. గురువులు అందించిన జ్ఞానాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నవదుర్గలు, నవరాత్రులు, ఆధ్యాత్మిక విశిష్టతలు. శైలపుత్రి ఆధ్యాత్మిక సాధనలో మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించును అని తెలియజేసేదే శైలపుత్రి. బ్రహ్మచారిని నిరంతరము బ్రహ్మతత్వంతో అంటే శూన్యముతో మూలతత్వంతో అనుసంధానమై ఉండమని తెలియజేసేదే బ్రహ్మచారిణి తత్వం. చంద్రగంట ఎవరైతే మనసు నియంత్రణ కలిగి ఉంటారో వారికి త్రినేత్ర దృష్టి ప్రాప్తిస్తుంది అని తెలియజేసే తత్వమే చంద్రగంట. కుష్మాండ విశ్వములోని అన్ని చీకట్లను తొలగించి వెలుగును ప్రసాదించే మార్గాన్ని అందించే తత్వమే కూష్మాండ. స్కందమాత సాధకులు తమలోని అరిషడ్వర్గాలను జయించాలి అని తెలియజేసే తత్వమే స్కందమాత. కాత్యాయని తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో త్రిగుణాలకు సత్వరజోతమో గుణాలకు అతీతముగా సాధన చెయ్యాలి అని తెలియజేసేదే కాత్యాయని. కాలరాత్రి ప్రతి అంతము ఒక నవ ఆరంభానికి సంకేతమని తెలియజేసేదే కాలరాత్రి. మహాగౌరి మన ఆత్మ సాధన అంటే ధ్యానము మహాపాపాలను కూడా హరిస్తుందని తెలియజేసేదే మహాగౌరి. సిద్ధిరాత్రి ఆధ్యాత్మికత సర్వసిద్ధులను కలుగజేయును అని తెలియజేసే తత్వమే సిద్ధిరాత్రి. అమ్మవారి నవరాత్రి అలంకారాలు. 1వ రోజు బాల త్రిపుర సుందరి, 2వ రోజు గాయత్రీదేవి, 3వ రోజు అన్నపూర్ణాదేవి, 4వ రోజు మహాలక్ష్మీదేవి, 5వ రోజు మహాచండీదేవి, 6వ రోజు సరస్వతీదేవి, 7వ రోజు లలితాదేవి, 8వ రోజు దుర్గాదేవి, 9వ రోజు మహిషాసుర మర్దిని. అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. శుభం భూయాత్.